ఇక్కడ కణాలు ఎలా ఉన్నాయంటే ప్రతి కణం 1 నిమిషంలో 4 కణాలుగా విభజించబడుతూ ఉందంట. సో ఇప్పుడు ఈ కణ విభజన అనేది 6 నిమిషాల పాటు కొనసాగితే ఎన్ని కణాలు ఉత్పత్తి అవుతాయి ఒక కణం నుండి అని అడుగుతున్నాడు. సో టీ కాలంలో ఉత్పత్తి అయ్యే సెల్స్ నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద టైమ్ టీ ఈక్వల్ టు ఇనీషియల్ నంబర్ ఆఫ్ సెల్స్ అంటే మొదట బిగినింగ్లో ఉన్న కణాల సంఖ్య ఇంటూ రేట్ ఆఫ్ ద డివిజన్ అంటే ఎంత రేటుతో ఎంత స్పీడ్గా అవి నిమిషానికి ఎన్ని కణాలు వస్తున్నాయి కొత్త కణాలు, దాన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తాం. అదేవిధంగా మనకు ఎంత టైంలో టీ టైం తర్వాత అని అడిగాడు కాబట్టి అది టీ r⁻t అని సూత్రాన్ని వాడి మనం కనుక్కోవచ్చు. సో ఇందుకోసం ఇప్పుడు 6 నిమిషాలలో ఏర్పడే కణాలు ఈక్వల్ టు n0 అంటే బిగినింగ్లో ఉన్న కణాల సంఖ్య. ఎన్ని ఉన్నాయి మనకు ఇక్కడ చెప్పాడు, ఒక కణం అని చెప్తున్నాడు కాబట్టి 1 ఇంటూ రేట్ ఆఫ్ డివిజన్ ఎంత ఉంది, ప్రతి కణం నిమిషానికి 4 కణాలుగా విడబడుతుంది. సో రేట్ ఈస్ 4. సో టైం ఎంత మనకు 6 నిమిషాల తర్వాత ఎన్ని కణాలు అని చెప్తున్నాడు కాబట్టి 6 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 6 దీన్ని గుణించినట్లు ఆ 4/6 యొక్క విలువ ఏమవుతుంది మనకు 1 ఇంటూ 4⁶ ఈజ్ ఈక్వల్ టు 4096. కాబట్టి మనకు సరైన సమాధానం 4096 అవుతుంది.